జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమండి, డాక్టర్ని పిలిపించండి. చెట్టంత మనిషి చలనం లేకుండా పడిపోయింది. లేదంటే మనమే హాస్పిటల్కి తీసుకెళ్దాం. కంగారు పడద్దు. శివరాం, వెళ్ళి త్వరగా డాక్టర్ని తీసుకురా. అలాగే అన్నయ్య. అమ్మా, నాన్నమ్మ, మీకప్పుడే చెప్పాను నాన్న, మనకేదో కీడు జరగబోతోంది అని. చూసారా నాన్నమ్మ ఎలా పడిపోయిందో? బాధపడకు రామా, నాన్నమ్మకేం కాదు. ఏం కాదంటే వింటక్క, అత్తయ్యని ఎలా చూడలేకపోతున్నాను. మా గురువు దైవం అన్నీ మాకు మా అత్తయ్య గారే. ఆ పాడు పిల్లి ఎదురొచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది అత్తయ్య గారికి ఇలా జరుగుతుందని. అందరూ ఎడుతున్నారు, మనం ఎడపోతే అనుమానం వచ్చేది. అత్తయ్య, మా అందరికీ అన్నం పెట్టిన అన్నపూర్ణదేవి అత్తయ్య మీరు. అనాథల ఉన్న నాకు కూతురినిచ్చి పెళ్లి చేశావు, ఇల్లరికపు అల్లుని చేసుకున్నావు, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చావు. నీకంటే ధర్మాత్ములు ఎవరుంటారు అత్తయ్య? మీలాంటి మనిషికి ఏం జరగకూడదు అత్తయ్య, ఏం జరగకూడదు. సంతోషంగా ఉండాలి అత్తయ్య, సంతోషంగా ఉండాలి. బాధపడకండి బావగారు. లేదు బావగారు, అత్తయ్య గారిని ఇలా చూస్తుంటే గుండెల్లోంచి బాధ తన్నుకొస్తుంది బావగారు. నాన్న, చిన్న మామయ్య వెళ్ళారు కదా, డాక్టర్ని తీసుకొస్తారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పటివరకు లాగింది చాలే గాని ఇంకా లాగితే దారం తెగిపోయేలా ఉంది. నువ్వేంటే నవ్వుతున్నావు? అన్నవరం వెళ్ళడం క్యాన్సిల్ అయింది కదా. టూర్కి వెళ్ళాలని బలంగా కోరుకున్నాను. నా ప్లాన్ ఫెయిల్ అయినా నాకిష్టం లేదని ఆ దేవుడు గుడికి వెళ్లకుండా ఆపేశాడు. కానీ నాన్నమ్మకి ఏం జరగకుండా చూడు స్వామి, నీ గుడికొచ్చి తప్పకుండా నేను మొక్కు తీరుస్తాను. భయపడకు రామలక్ష్మి, మీ నాన్నమ్మకి ఏం కాదు. ఏ, అక్కడ స్పృహ లేకుండా పడిపోయిందే, ఏం కాదంటున్నావేంటి? అయినా ఏం కాదని నువ్వెలా చెప్పగలవు? ఎలాగంటే మీ నాన్నమ్మ పడిపోయేలా చేసింది నేనే. నా ప్లాన్ అమలు చేస్తుంటే ఏమీ తెలియనట్టు నా పక్కనే ఉన్నావు. మళ్ళీ ఇదంతా ఎప్పుడు చేసావు ఆద్య? ఎప్పుడంటే అసలు అమ్మమ్మకి ఏ జబ్బులు లేనప్పుడు ఇంతలా స్పృహ కోల్పోవడానికి కారణం ఏంటి డాక్టర్? నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇది మెడికల్ హిస్టరీలోనే అంతు తెలియని మిస్టరీ. అయ్యయ్యో, డాక్టర్
కూడా తెలియని జబ్బు చేసిందా మా అమ్మకి? అయ్యయ్యో అమ్మా మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. మనోడు మంచి చెడు చూడకుండానే ఏమ్మా ఆపండి, ఆపండి అమ్మా ఆపండి. నేను నాకు కూడా తెలియని జబ్బు అనలేదు. అసలు ఆవిడికి జబ్బు అనేదే లేదంటున్నాను. ఆవిడ ఎందుకలా పడిపోయిందో అర్థం కావట్లేదు అంటున్నాను అంతే. అయితే మా నాన్నమ్మ ఎప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్? స్పృహలోకి రావాలనే ఇంజెక్షన్ చేస్తున్నాను. ఆవిడ మధ్యాహ్నం లోపల లేచి కూర్చుంటుంది. అదేదో త్వరగా చేయండి డాక్టర్. ఆవిడకి ఏదైనా అయితే మేము తట్టుకోలేము. ఆవిడికి ఏమీ కాదమ్మా, నేను గ్యారంటీ ఇస్తున్నాను. డాక్టర్ గారు, నేను ఇలా అడుగుతున్నాను మరోలా అనుకోకండి. ఒకవేళ మా అత్తయ్య గారు మధ్యాహ్నం లోపు లేవకపోతే ఏం చేయమంటారు డాక్టర్ గారు? అది కాదు బావగారు, మీరేం తప్పుగా అనుకోకండి. ముందు జాగ్రత్త కోసం అడిగాను బావగారు, అంతే. అప్పుడు సిటీకి తీసుకెళ్ళండి, నేను వెళ్ళొస్తాను. అమ్మా అత్తయ్య ఏమండి, డాక్టర్ గారు కూడా ఏమీ చెప్పలేకపోయారు. మధ్యాహ్నం వరకు ఎదురు చూడడం ఎందుకు? ఏదైతే అదేంటి. అత్తయ్యని ఇప్పుడే సిటీకి తీసుకువెళ్దాం. అవసరం లేదు పెద్దమ్మ. ఆ డాక్టర్ గారు చెప్పిందే కరెక్ట్. నానమ్మ మధ్యాహ్నం స్పృహలోకి వస్తారు. అవునా? అసలు నీకెలా తెలుసు? ఇది ఒక రకమైన ఫోబియా. నేను చదివింది సైన్స్ గ్రూప్ కదా, నా క్లాస్లో విన్నాను. అత్తయ్య గారు కళ్ళు తెరిచేలోపు మనం పెట్టి తెరవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.